VJ24 న్యూస్కి స్వాగతం. వరంగల్ కోర్టు ప్రాంగణంలో 2026-27 సంవత్సరానికి బార్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా ఎన్నికలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా చొల్లేటి రామకృష్ణ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా ఊరుకొండ నరేందర్ ఎన్నికయ్యారు. మొత్తం 1021 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనరల్ కేటగిరీ ఉపాధ్యక్ష పదవికి రఘుపతి ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలుగా వనజ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీ జనరల్ కేటగిరీలో శ్రీనివాస్, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా సందీప్ కుమార్ ఎన్నికయ్యారు. అంతకుముందు ఏకగ్రీవంగా 30 ఏళ్ల కార్యవర్గ సభ్యులుగా జితేందర్ రెడ్డి, మహిళా జాయింట్ సెక్రటరీగా సుధా, 20 ఏళ్ల కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్లు, 10 ఏళ్ల మహిళా కార్యవర్గ సభ్యులుగా ఇందిరా వైశాలి, మహిళా లైబ్రరీ సెక్రటరీగా స్వప్న, కోశాధికారిగా జగన్, జనరల్ కేటగిరీ కార్యవర్గ సభ్యులుగా నవీన్, సాంబరాజు, మహేందర్, అరుణ్ కుమార్, మహిళా కార్యవర్గ సభ్యురాలుగా సంధ్యారాణి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల చీఫ్ టెల్లర్ కొండాబత్తుల రమేష్ బాబు తెలిపారు. వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా చకిలం ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా నాగేందర్చారి ఎన్నికయ్యారు. మొత్తం 590 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాయింట్ సెక్రటరీ జనరల్గా సునీల్, మహిళా జాయింట్ సెక్రటరీగా కవిత, కోశాధికారిగా ఉమామేశ్వరి, 10 ఏళ్ల కార్యవర్గ సభ్యురాలుగా సుజాత ఎన్నికయ్యారు. అంతకుముందు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో మహిళా ఉపాధ్యక్షురాలుగా లలితా కుమారి, లైబ్రరీ సెక్రటరీగా శ్రీను, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా రాజేష్, 30 ఏళ్ల కార్యవర్గ సభ్యులుగా అశోక్, 20 ఏళ్ల కార్యవర్గ సభ్యులుగా జీవి రమణామూర్తి ఎన్నికైనట్లు ఎన్నికల చీఫ్ టెల్లర్ రాఘవరావు తెలిపారు. వారు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ నిర్వహించుకుంటే మేము చేస్తున్నాం. అది వారికి మేము కృతజ్ఞతలు నా తరఫున, మా టీం తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికల్లో అందరూ నన్ను జనరల్ సెక్రటరీగా గెలిపించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రామిస్ చేసిన విధంగా మా బార్ అసోసియేషన్ సభ్యులకు అసోసియేషన్ యొక్క ఉన్నతికి పాటుపడతానని మీ అందరికీ సభాముఖంగా విన్నవించుకుంటున్నా. నాగేంద్రాచారి రాజు, నేను లైబ్రరీ సెక్రటరీ నాకు ఓటు వేసి నన్ను వరంగల్ బార్ అసోసియేషన్ యొక్క జనరల్ సెక్రటరీగా గెలిపించినందుకు నాకు నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వరండా. అందరికీ నమస్కారం. నేను వరంగల్ జాయింట్ సెక్రటరీ ఫర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్. నన్ను యునానిమస్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవరపల్లి రాజేష్, ప్రభాకర్, ఈ వరంగల్ బార్ అసోసియేషన్ నుంచి నాకు సందీప్ కుమార్గా గెలిపించినందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క న్యాయ వ్యవస్థ యొక్క వాటి సమస్యలకు కానీ ముందుండి పోరాడి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని, మా ఓటేసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి ముందుండే ఉంటారని, అందరికీ మంచి అన్ని వేళలో సహాయ సహకారాలు అందిస్తారని టీవీ ముఖంగా తెలియజేస్తున్నాను. వినయ్ కుమార్ ఎం. నేను ఈసీ మెంబర్గా నేను మంచి విజయాన్ని సాధించాను. మరి నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించిన మా వకీలందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. మరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. అడ్వకేట్లు మరియు సీనియర్ అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్ల యొక్క సహకారంతో, వారి యొక్క ఆశీస్సుతో నేను 105 ఓట్ల మెజారిటీతో నేను ఉపాధ్యక్షుడు గెలుపొందడం జరిగింది. గత నేను కొన్ని ఈ అసోసియేషన్ లోపల 3 సార్లు నేను కూడా గెలుపొంది పనిచేశాను. నా సేవలను గమనించి అందరితోటి ప్రత్యక్షంగా స్నేహితంగా ఉండడం బట్టి నన్ను గెలిపించారు. నేను వాళ్ళందరికీ తోడునీడగా నా సంవత్సర పదవి కాలం ఖచ్చితంగా వాళ్ళకు సేవలు అందిస్తానని, మరి బార్ అండ్ బెంచ్ స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కలగజేస్తానని, మరి అన్ని ఔన్నత్యాన్ని బార్ అసోసియేషన్ ఔన్నత్యాన్ని కాపాడుతానని, అన్ని మంచి మెరుగైనటువంటి సమస్యల మీద పోరాడతానని, లీగల్ పెట్టనట్టు కాపాడుతా అని చెప్పి మనం చేస్తూ అందరికి కూడా సవీరంగా మరొకసారి మీ ఆశీస్సుతోటి నేను చిర్రా సాంబశివరాజు, వైస్ ప్రెసిడెంట్ బార్ అసోసియేషన్ 105 మెజార్టీతో గెలిచాను. మీ యొక్క అందరికి కూడా, మీ విలేకరులందరికీ కూడా నేను పదే నమస్కరిస్తూ, మీ మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ, అందరు కూడా శ్రేయస్ప్రాయంకంగా అందరి ఆపదలను కానీ సమస్యలు ఇలా నేను పోరాడతాను, మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి మరొకసారి మీకు అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ నాకు ఓటేసిన వారు మరియు అందరి వారు సభ్యులందరికీ కూడా పదే వారికి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరాల జరిగిన బార్ ఎన్నికల్లో మీరు జాయింట్ సెక్రటరీగా పోటీ చేసి దాదాపు 100 పైగా మెజార్టీతో గెలిచినాడు. ప్రెసిడెంట్తో పాటు జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ
బెంచ్ ఏదైనా సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి మరియు మనకి ఏదైనా కావాల్సిన సౌకర్యాలను హైకోర్టు నుంచి తెప్పించుకొని మనకు అనుకూలంగా చేసుకోవడానికి ఇది మనకు సహాయపడుతుంది. నమస్కారం.